అందరికి కూడా ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే రామాయణంలో భరతుడి గురించి ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భరతుడు అంటే తెలుసు కదా మీకు, రాము లక్ష్మణ్ భరత శత్రుఘ్నుడు, రాముడి యొక్క తమ్ముడు భరతుడు. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, చాలా మంది వ్యూవర్స్ తెలియదు, దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యల్లో కౌసల్య, కైకేయి, అలాగే సుమిత్ర. కౌసల్యకి పుట్టినటువంటి వాడు అగ్రజుడు, పెద్దవాడు అందరికంటే శ్రీరామచంద్రుడు. అలాగే కైకేయికి పుట్టినవాడు భరతుడు. సుమిత్రకి ఇద్దరు పుడతారు, అది లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. సో ఇక్కడ మూడో భార్య అయినటువంటి సుమిత్రకి లక్ష్మణుడు పుడతాడు. సో ఈ నలుగురు కూడా ఎంచక్క ఒక మంచి ఫ్యామిలీగా పెరుగుతారు. అందరు కూడా ఒక మంచి అనుబంధాలతోని పెద్దగా అయిన తర్వాత మన దశరథ మహారాజు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత, అతని వయసు వయోభారం మీద పడిన తర్వాత అతన్ని ఎవ్వరికి చెప్పకుండా శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు. సో నిర్ణయించుకున్నప్పుడు యాజ్ యూజువల్గా అయోధ్య మొత్తం కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అందరు పండుగ వాతావరణం చేసుకుంటున్నప్పుడు కైకేయికి యాక్చువల్లీ చెప్పాలంటే కైకేయి చాలా మంచిది. కైకేయికి శ్రీరామచంద్రుడి పైన ఎనలేని ప్రేమ ఉంది. అలాగే శ్రీరామచంద్రుడికి కూడా కైకేయికి తల్లి కంటే ఎక్కువ ప్రేమ కైకేయి పైన ఉంది. కానీ చూడండి, ఒక ఆడదాన్ని ఎట్లా చెడగొడుతుందో, కైకేయి దగ్గర పనిచేసినటువంటి చెలికత్త మంతర అనే ఒక చెలికత్త పనిచేస్తూ ఏమని నూరిపోస్తుండే కైకేయికి, అమ్మ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తే మరి నీ కడుపులో పుట్టినటువంటి కొడుకు పరిస్థితి ఏంటి, నువ్వు ఎప్పటికైనా కూడా రాజు యొక్క తల్లివి కాలేవని చెప్పేసి తన మైండ్లో ఒక విషయంని నింపి పెడుతుంది. అయినా కూడా కైకేయి అంటారు, లేదు లేదు లేదు, శ్రీరామచంద్రుడు రాజు అయినంటే నా కడుపులో పుట్టిన కొడుకు రాజు అయినట్టే అని చెప్పేసి చెప్తుంది. అయినా కూడా ఈ మంతర ఏం చేస్తుంది అంటే చెడగొడుతూనే ఉంటుంది మైండ్ని, చెడగొట్టేసి తన మైండ్లో ఏమి ఫిక్స్ చేస్తుంది అంటే భరతుడినే రాజు చేయాలని చెప్పేసి ఫిక్స్ చేస్తుంది. అప్పుడు ఈ కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏమని చెప్తుంది అంటే, నాకు మీరు 2 కోరికలు ఇచ్చారు అంటే, దశరథ మహారాజు ఇటు మన దేవుళ్ళకి దయ్యాలకి గొడవ అవుతున్నప్పుడు, ఈయన దేవుళ్ళ తరపున కొట్లాడినప్పుడు దశరథ మహారాజు అతను బాగా దెబ్బలు తాకినప్పుడు ఈ కైకేయి తన రథాన్ని తీసుకొచ్చేసి దశరథ మహారాజు కాపాడుతుంది. అప్పుడు దశరథ మహారాజు తనకి ఒక వరం ఇస్తాడు. ఏంటంటే, నీ లైఫ్ స్పాన్ లో నువ్వు ఏదైనా 2 కోరికలు కంపల్సరీ తీరుస్తా అని చెప్పేసి. సో మంతర ఏం చేస్తా అంటే కైకేయికి ఈ కోరికలను గుర్తు చేస్తుంది. నీకు ఎట్లాగో దశరథ మహారాజు 2 కోరికలు తీరుస్తా అన్నాడు కదా, మీరు దయచేసి వెళ్ళేసి ఈ 2 కోరికలు అడగండి అంటారు. ఏం కోరికలు అది? ఒకటేమో భరతుడిని పట్టాభిషేకుడు చేయాలి. రెండవది ఏంటి, మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడిని 14 సంవత్సరాలు వనవాసం పంపించాలి. సో ఇదంతా నాటకం జరుగుతుంటది. కానీ భరతుడు మాత్రము ఆ టైంలో అయోధ్యలో ఉన్నాడు. అయోధ్యలో ఎందుకు ఉన్నాడు అంటే, కేకేయ అనే ఒక రాజ్యానికి, అంటే కైకేయి వాళ్ళ తండ్రి రాజ్యానికి వెళ్తారు. ఎవరెవరు? భరతుడు, శత్రుఘ్నుడు, అలా కొన్ని రోజులు ఉందామని చెప్పేసి. సో వాళ్ళకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఫస్ట్ భరతుడు రాజు కాకముందే ఈ రాముడు వనవాసానికి వెళ్దామని సిద్ధమైపోతాడు. సో రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా లక్ష్మణుడు కూడా వనవాసానికి వస్తా అన్నాడు. ఎందుకంటే అన్న పైన ఎలనేని ప్రేమ. ఇక్కడ ఇంకొక సంఘటన జరుగుతుంది. లక్ష్మణుడికి భార్య ఉంటుంది ఊర్మిళాదేవి అని చెప్పేసి. తనది ఒక పాఠం ఉంటుంది, ఊర్మిళాదేవి నిద్ర అని చెప్పేసి. సాధారణంగా చాలా మంది నిద్రపోతే అమ్మాయిలు ఊర్మిళాదేవి నిద్ర అంటారు. 14 సంవత్సరాలు గాఢమైన నిద్రలో ఉండిపోయింది ఊర్మిళాదేవి. సో ఇక్కడ మీరు ఇంకొకరు కూడా, దశరథ మహారాజు పెళ్లి చేసినప్పుడు జనక మహారాజు ఒక కూతురు సీతాదేవి, జనక మహారాజు 2వ కూతురు ఊర్మిళాదేవి. అంటే 2 అన్నదమ్ములు 2 అక్కచెల్లెలు పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత ఈ జనక మహారాజు తమ్ముని బిడ్డలు 2 ఉంటారు, మండవి, ఇంకా ఇంకొక ఆమె పేరు శ్వేతకాంతి ఆమె ఉంటది. ఆ ఇద్దరిని భరతుడు ప్లస్ శత్రుఘ్నుడు పెళ్లి చేసుకుంటారు. సో ఊర్మిళాదేవి పోదు. లక్ష్మణుడు ఏమంటాడు, నేను వెళ్తాను రాకమ్మా అంటే, అలిగిపోయి పడుకుందా అంటే 14 సంవత్సరాలు నిద్రలో వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే, ఈ ముగ్గురు వెళ్ళిపోతారు వనవాసానికి. వెళ్ళిపోయినప్పుడు భరతుడు వస్తాడు, అంటే విశ్వామిత్రుడు పిలిపిస్తాడు. ఏమైంది, వశిష్ఠ మహాగురువు ఇంకా విశ్వామిత్రుడు కేకేయ రాజ్యం నుంచి పిలిపిస్తాడు. సో భరతుడు రాజుని వస్తాడు. తండ్రి గారిని కలవనికి వెళ్తే తండ్రి అప్పటికే మరణిస్తాడు. మనోవేదన పెట్టుకుని దశరథ మహారాజు. తల్లి అంటది, నువ్వే రాజువయ్యా, ఇప్పుడు నీకు పట్టాభిషేకం చేస్తానగానే భరతుడు కోపోద్భుడైపోయేసి తల్లిని బాగా తిడతాడు అనమాట.
ఏందమ్మా నువ్వు ఇంత పని చేసినావు, అన్నకంటే ఇంకోడు ఉంటాడు, తండ్రి చనిపోతే తండ్రి తర్వాత తండ్రిని మా అన్న అవుతాడు అని చెప్పేసి చాలా దుఃఖంతో ఉండేసి అన్నని వెతుక్కుంటూ అడవి బాట వెళ్తాడు. సో అడవి బాట వెళ్ళినప్పుడు ఈ గంగా నదిని, యమునా నది గంగా నదిని పాలించడానికి, అంటే అటు నుంచి ఇటు పోవడానికి అతనికి ఒక బోటు అతను హెల్ప్ చేస్తాడు. అతను అడుగుతాడు అనమాట, అడుగుతూ మీ అన్నయ్య ఎటు పోయిందంటే అట్లట్లా చేసి ఒక దగ్గర కలుస్తాడు. కలిసినప్పుడు భరతుడు ఏమంటాడంటే, అన్నయ్య ఇది చాలా తప్పు, మీరు వనవాసానికి వెళ్ళొద్దు, రాజ్యాన్ని మీరే పరిపాలించాలి, మీరు పరిపాలిస్తేనే అయోధ్య రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి భరతుడు చాలా వేడుకుంటాడు. కానీ శ్రీరామచంద్రుడు ఏంటంటే తండ్రికి ఇచ్చినటువంటి మాట, తండ్రి ఆదేశంతోని నేను ఖచ్చితంగా 14 సంవత్సరాలు పోవాల్సిందే అని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడన్నమాట భరతుడితోని, నువ్వు ఏం బాధపడకు, ఇది లోక కళ్యాణం కోసమే 14 సంవత్సరాలు ఆయన వనవాసంకి వెళ్తున్నాడు అన్నప్పుడు మరి లాస్ట్కి భరతుడు ఏం చేస్తాడంటే అయినంతలో ఆయన్నే ఒక రాముడి దగ్గరికి వెళ్ళేసి, సరే అన్నయ్య నేను వెళ్తాను, నేను రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతా, కానీ ఒక మాట ఇవ్వాలి, 14 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాతనే నీకు పట్టాభిషేకం అవుతుంది, అంతవరకు నీ చెప్పులు ఇవ్వమని అడుగుతాడు. శ్రీరామచంద్రుడు చెప్పులు తీసుకొని తలపైన పెట్టుకొని అక్కడి నుంచి రాజ్యానికి వెళ్ళి ఆ చెప్పులను సింహాసనంలో పెట్టి భరతుడు 14 సంవత్సరాలు అన్న పేరు పైన పరిపాలించడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నాదమ్ముల అనుబంధం, తండ్రికి ఇచ్చేటువంటి మాటని జవదాటకపోవడం, ఇక్కడ హస్బెండ్ పోతుందని చెప్పి సీతాదేవి వనవాసం చేయడం, లక్ష్మణుడు తన వెంట పోవడం, ఇదంతా కూడా అంటే ఈ మొత్తం దాంట్లో కూడా భరతుడు ఎంత శ్రేష్టమైనటువంటి మనసు కలవాడో ఒకసారి గమనించండి. భరతుడు లాంటి తమ్ముడో లేకపోతే తోబుట్టువో ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. కాబట్టి రామాయణంలో రామలక్ష్మణులు ఎంత ఇంపార్టెంటో, రామలక్ష్మణులు అంత ఈజీగా మంచిగా ఎటువంటి టెన్షన్ లేకుండా అయోధ్య రాజ్యం గురించి టెన్షన్ లేకుండా 14 సంవత్సరాలు వనవాసం చేశారంటే దానికి కారణం భరతుడు. ఆయన నిజంగా చెప్పాలనుకుంటే రాజ్యం వచ్చింది ఏ టెన్షన్ లేకుండా పట్టాభిషేకం చేసుకొని రాజైపోవచ్చు, కానీ కూడా అంటే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి స్థానాన్ని తీసుకునేది మా అన్నయ్య అని చెప్పేసి ఈ భరతుడు ఇంత మంచి ఆలోచనటువంటి వ్యక్తి కాబట్టి చరిత్రలో అతన్ని ఇప్పటికి కూడా మనము గుర్తు చేసుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే శ్రీకాంత్ విజన్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది స్టోరీస్ని ఈ మే మొత్తంలో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.